హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేడర్ తెలుగు ఛానల్. సో నిన్న ఎక్కడైతే మనం వదిలేసామో అక్కడి నుంచి కంటిన్యూషన్ చేద్దాం. సో ఈరోజు నేను యాక్చువల్గా కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నిన్న వీడియోలో యాక్చువల్గా మనకి కమింగ్ మంత్స్లో మనకి ఎంతవరకు కరెక్షన్ రావచ్చు, అలాగే బడ్జెట్ తర్వాత మనకు ఒక డైరెక్షన్ వస్తుందని కూడా నేను నిన్న వీడియోలో చెప్పడం జరిగింది కదా. బడ్జెట్లో మనకి కొన్ని స్టాక్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అది మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి ఆల్రెడీ తెలుసు కదా. కానీ మనకి ఇంకా ఎన్ని రోజులు ఉంది అంటే 2 days ఉంది అంతేగా. సో రఫ్లీ రేపు ఎల్లుండ ట్రేడింగ్ ఉంటుంది అండ్ మండే we will see the direct impact of the budget because ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అనేది మండే రిలీజ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, సో రఫ్లీ మనకి టోటల్గా 3 days ఉన్న బడ్జెట్కి 2 days కౌంట్ చేసుకుందాం, థర్స్డే అండ్ ఫ్రైడే. అండ్ ఫ్రైడే క్లోజింగ్ కూడా మనకి పాజిటివ్గా కనుక క్లోజ్ అయితే ఖచ్చితంగా పంప్ చేసి డంప్ చేసేస్తున్నట్టే లెక్క నా దృష్టిలో. ఓకే, సో ఫ్రైడే క్లోజింగ్ అలాగే మండే క్లోజింగ్ చాలా చాలా రెండు ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఇలాంటి ఒక రెడ్ బార్ పడినా పెద్ద ఆశ్చర్యం లేదు. సో నా ఉద్దేశంలో ఎవరన్నా ట్రేడర్స్ ఉంటే, ఇన్వెస్టర్స్ లైట్, అసలు ఇన్వెస్టర్స్ ఈ వీడియోస్ కూడా చూడక్కర్లేదు, ఎందుకంటే కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ అంతే. వాళ్ళు ఈ టెక్నికల్స్, ఈవెన్ ఫండమెంటల్స్ కూడా చూడాల్సిన అవసరం లే. బ్లైండ్గా ఒక కంపెనీ కనుక పిఈ, ఆర్ఓసిఈ, ఓకే, అలాగే దాని యొక్క క్వార్టర్లీ స్టేట్మెంట్ కనుక చూస్తూ ఉంటే అది ప్రాఫిటబుల్గా ఉంటే ఆబ్వియస్గా ఎవ్రీ మంతో లేకపోతే ఎవ్రీ క్వార్టరో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తా వెళ్ళటమే తప్ప ఇదంతా అనవసరం. ఓకే, ఇన్వెస్టర్స్కి అనవసరం. ఈ వీడియో ఎవరికి అంటే బేసిక్గా ఎవరైతే ఇంట్రాడే చేస్తారో, ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ చేస్తారో, ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి స్పెసిఫిక్గా అనమాట. ఓకే, అంటే పర్టికులర్గా నా కోసం నేను చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది ఒక జర్నల్ కింద ఉంటుందని, ఎవరికన్నా ఉపయోగపడితే అది మంచిది. అండ్ ఇక్కడ మనకి ఇదిగోండి చూసారు కదా, ఇది ఒక స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ చేసుకుని తీసుకెళ్ళారు, గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి. ఓకే, సో ఇది ప్యూర్లీ నేను టెక్నికల్లోనే చెప్తున్నా. ఇది ఏదైతే ఉందో ఫ్రెండ్స్, సో దీన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎఫ్ఐస్ కన్నా కూడా ఈ ఎవరైతే బ్లాక్ రాక్, వ్యాన్గార్డ్ ఉంటారో, అదే మోస్ట్ పవర్ఫుల్ ఫండ్స్, ఓకే, అంటే ఇంక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఆ రెండు గ్లోబల్ని డిక్టేట్ చేస్తాయి. గ్లోబల్గా ఉన్న ఎవ్రీథింగ్ని డిసైడ్ చేసే కంపెనీస్ అనమాట ఆ రెండు కూడా. సో వాళ్ళు మన ఇండియాలో కూడా చాలా చోట్ల డిఫరెంట్ ఛానల్స్ ద్వారా సింగపూర్ నుంచి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, అట్లీస్ట్ 50% ఆఫ్ ద పీపుల్. అండ్ ఇక్కడ ఈ ఛానల్ చూసారు కదా మీరు, ఇక్కడ మనకి ఒకటి కొంచెం డీప్గా, ఇది ప్యూర్లీ టెక్నికల్ వీడియో కాబట్టి అర్థం చేసుకోండి, ఇందులో ఏమీ ఉండదు. ఇదిగోండి, ఇది చూసారా, ఇది వ్రాప్ చేసేస్తారనమాట. అంటే మనలాంటి వాళ్ళని నలిపేయడానికి ఇలాంటి ఒక బార్ వేస్తారు. ఆ బార్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఎవడన్నా సరే పారిపోవాల్సిందే, ఎక్సెప్ట్ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది వెళ్ళిపోతారు అనుకోండి, అది వేరే విషయం. కానీ స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు బిలీవ్ చేసిన వాళ్ళు, ఆ పర్టికులర్ 2-3 days ఎవరైతే ట్రేడింగ్ చూడరో, మార్కెట్ని పట్టించుకోరో, వాళ్ళు దే విల్ బీ సస్టైన్డ్ ఇన్ ద మార్కెట్. ద రెస్ట్ ఆఫ్ ద గైస్, ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ మీ, ఓకే, ఎవ్రీవన్ విల్ బీ ఇన్ ఏ ప్యానిక్ మోడ్ అండ్ వాళ్ళందరూ ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోతారు. అది చెప్పలేదు అంటే చాలా అబద్ధం. ఓకే, ఎందుకంటే మనకి June 4th ఎలాంటి ప్యానిక్ తీసుకొచ్చారనేది మనందరికీ తెలుసు కదా. సో నేను ఏం చెప్తున్నానంటే, అలాంటి ఒకదానికి ప్రిపేర్ అయిపోయి ఉంటే మనము, అండ్ అలాంటి ఒకదానికి మనం ముందుగానే గనక స్కెచ్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఇలాంటి ఒక డిప్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఒక డిప్ వెయిటింగ్లో ఉంది, ఒక 2000 point డిప్.
ఓకే, ఆ 2000 పాయింట్ డిప్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ముందే కనుక మనం వెయిట్ చేసి ఒక క్యాష్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది యాక్చువల్గా దీన్ని బిహైండ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో లేకపోతే వాట్ ఎవర్ చూస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం అనమాట, అంతే. సో ఒక 10 lakhs ఉందనుకుందాం మీ దగ్గర. సో 10 lakhsలో మీరు ఒక 2 lakhs తీసి పక్కన పెట్టుకుంటే ఈ డిప్లో కొనుక్కోవచ్చు. సో ఇనీషియల్గా ఈ డిప్ చాలామందికి యూజ్ అవుతుంది. ఓకే, స్ట్రాంగ్ బౌన్స్ రావచ్చు, లేదా మార్కెట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎలా పైకి వెళ్ళిపోయాడో అలా పైకి ఇక్కడి నుంచి 25,000 25,500కి వెళ్ళిపోతాడు. ఓకే, సో కానీ ఈ డిప్లో అసలు ఆ పైన అంటూ ఉంటే అప్పుడు ఏమవుతుంది మీకు తెలుసు. ఏమవుతుంది అప్పుడు? ఆబ్వియస్గా పైన ఉంటే ఇక్కడ కొన్నారనుకుందాం, అప్పుడు ఏమవుతుంది మనం? సో ఆబ్వియస్గా వెయిట్ చేసి సెల్లింగ్లో ఇదంతా కూడా కవర్ చేసుకుని యావరేజ్లు చేసుకుని లాస్ అయిపోతాం కదా. సో ఆ లాస్ నుంచి తప్పించుకోవడం కోసమే నేను ఏం చెప్తున్నానంటే, నెక్స్ట్ 3 days కూడా వెయిట్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే దట్స్ ఏ గ్రేటెస్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. మళ్ళీ చెప్తున్నా, 25,500 కనుక దాటిందా అది క్లియర్ ప్యానిక్ బటన్. ఓకే, నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మార్కెట్ అంటే ఆగస్ట్ 1st week ఖచ్చితమైన కరెక్షన్ ఉంటుంది ఇంక మార్కెట్లో. అప్పుడు 200% కరెక్షన్ వచ్చేస్తుంది. కానీ ముందే గనక కరెక్షన్ తీసుకొస్తే దట్స్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్. అండ్ ఇక్కడ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది వీక్లీ టైం ఫ్రేమ్ కదా. ఓకే ఫ్రెండ్స్, సో వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు కనుక చూస్తే అప్పుడు క్యాండిల్స్ అనేవి కంప్లీట్ 5 days కదా, ఒక్కొక్క వీక్ 5 days కాబట్టి ట్రేడింగ్. సో మీరు ఎప్పుడైతే ఒక్కొక్క క్యాండిల్ స్ట్రెంగ్త్ తగ్గుతూ ఉంటుందో ఆ క్యాండిల్ యొక్క సైజు ఇండిసిషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో జనరల్గా ఇండిసిషన్ క్యాండిల్స్ అందరికీ, ట్రేడింగ్లో ఉన్నవాడికి జనరల్గా అందరికీ తెలుసు. సో మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ విల్ బీ లైక్ దిస్. ఓకే, ఇలాగా. సో ఇది రివర్స్ అనుకోండి ఆబ్వియస్గా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీక్ ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు బడ్జెట్ తర్వాత నుంచి కొడదాము అనుకుంటే రేపు ఎల్లుండా కూడా మార్కెట్ని తీసుకెళ్ళి పైన పెట్టేస్తారు ఫ్రెండ్స్. సో 25,500 టచ్ చేసినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు. నేను మీకు నిన్న చెప్పింది అదే, గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఏ గ్రేటెస్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ అనమాట. అప్పుడు ఇలాంటి ఒక క్యాండిల్ ఏదైతే ఉందో, ఇదిగోండి ఈ క్యాండిల్, ఇలాంటి ఒక క్యాండిల్ పడడానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి, సో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ రేపు ఎల్లుండిలో, ఎందుకంటే మార్కెట్ పైకి తీసుకువెళ్తారు కాబట్టి. లేదు అంటే వెయిట్ చేసి మండే దేర్ విల్ బీ ఏ సెల్లింగ్ ఆపర్చునిటీ. బట్ వెయిటింగ్ 1 day 23rd విల్ బీ ఏ బెటర్ ఆపర్చునిటీ అనమాట. అంటే 23rdకి ఒక డైరెక్షన్ ఇవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ చూసినా మనం నిఫ్టీ చూసినా కూడా రెండిట్లో కూడా మార్కెట్ చాలా చాలా ఎక్స్పాండ్ అయిపోయి ఉంది. ఓకే, సో ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి పడుతుందని చాలామంది అనుకుంటున్నాం. కానీ మార్కెట్లో రీటైలర్స్ ఫండ్స్ పెరగడం వల్ల ఆ రీటైలర్ ఫండ్స్ స్వింగ్ ట్రేడింగ్స్ అవ్వచ్చు, ఇంట్రాడే అవ్వచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అవ్వచ్చు, వేరే ఈటీఎఫ్ల ద్వారా అవ్వచ్చు, లేకపోతే వాట్ నాట్ ఇండైరెక్ట్గా ఫండ్స్ ద్వారా అవ్వచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా అవ్వచ్చు, రీటైలర్స్ బయింగ్ వలన కావచ్చు, ఆటో సెక్టర్, ఏదైనా సరే. సో మార్కెట్కి స్ట్రెంగ్త్ అనేది రావడం జరిగింది. సో ఆ స్ట్రెంగ్త్ మనకి మార్కెట్లో స్ట్రాంగ్గా కోవిడ్ తర్వాత ఈ ఛానల్ ఎప్పుడూ కూడా మీరు చూడండి బ్రేక్ చేయలే. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో కోవిడ్ లోస్ కాడి నుంచి సేమ్ నిఫ్టీ కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, ఎక్కడైనా సరే మీరు గమనించండి, మనకి ఎక్కడన్నా ఛాన్స్ ఇచ్చాడు అసలు అంటే ఒక్కటన్నా కిందకి. నేను కొంచెం మళ్ళీ ఇంకోటి ప్రాపర్గా డ్రా చేస్తున్నాను, ఇది కిందది, ఇది తీసేద్దాం. సో మీరు చూడండి ఇక్కడ ఇచ్చాడు చూసారా. ఆ రోజు కొంతమంది
అంటే మహాపండితులు ఎవరైతే ఉంటారో, అంటే ఏమీ రాని వాళ్ళకి పొజిషన్స్ వస్తే ఉంటారు కదా కొంతమంది, అలాంటి కొంతమంది బేసిక్గా ఆ రోజు ఏం చెప్పారంటే ప్రైస్ ఇక్కడ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కరెక్ట్గా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ రోజు ప్రైస్ ఇక్కడ ఉంది, నాకు బాగా గుర్తు. ఈ పాయింట్లో ఉన్నప్పుడు అందరూ కూడా బేర్ మార్కెట్ స్టార్ట్ అయింది అని చెప్పారనమాట. ఇది వీక్లీ కదా, సో డైలీలో క్యాండిల్ కింద క్లోజ్ అయింది అప్పుడు, ఆ టైంలో కింద క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ట్రెండ్ లైన్, మల్టీ ఇయర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందనమాట కిందకి. నేను చెప్పే పాయింట్ ఇదిగో ఇది. సో అప్పుడు క్లియర్ కట్గా మార్కెట్లో ప్యానిక్ తీసుకొచ్చారు. సో అట్ దాట్ పాయింట్ మార్కెట్లోకి మరి ఎవరు కొన్నారో ఎలా కొన్నారో తెలీదు, ఎవ్రీ వన్, మోస్ట్లీ ఫండ్స్ ఎవరైతే ఎఫ్ఐఎస్ ఎంఎస్ ఉంటారు, లేకపోతే నార్మల్ ఫండ్స్ కొని ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రీటైలర్స్ మొత్తం మనీ లాగేశారు అండ్ మార్కెట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా పైకి వెళ్ళిపోవడం జరిగింది కదా. సో దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు, నేను చిన్నగా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతవరకు ఎక్స్పాండ్ చేసి తీసుకెళ్ళిపోయారు మార్కెట్ని. సో రఫ్లీ 46,400 నుంచి 53,000, 53,000, రఫ్లీ 53,200 ఎంతో. సో ఆ ఫిగర్ వరకు తీసుకెళ్ళడం జరిగింది కదా. 53,300. సో అంటే ఎంత పర్సంటేజ్ తీసుకెళ్లారో చూడండి మీరు ఒకసారి. సో 6,000 పాయింట్స్ పైకి తీసుకెళ్ళిపోయాడు మార్కెట్ని. ఓకే, సో మార్కెట్ కరెక్షన్ అనేది రావడం ఎంత ఛాన్సెస్ ఉన్నాయో, ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ ఎవరైతే రేపు ఎల్లుండా మండే ఈవెన్ బడ్జెట్ రోజు కూడా చేస్తారో వాళ్ళందరినీ కూడా ఎటు సైడు అంటే బడ్జెట్ కనుక ప్రాబ్లమేటిక్గా లేకుండా అందరికీ బాగుండి మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కనుక నచ్చితే రీటైలర్స్ మార్కెట్ని కొంటారు. ఓకే, ఆబ్వియస్గా కొంటారు. కానీ ఈ మార్కెట్ మూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇనీషియల్గా ఒకవేళ బడ్జెట్ బాగోకపోయినా కూడా మార్కెట్ని పైకి తీసుకెళ్ళిపోతారు. ఎందుకు? సెల్ ఆర్డర్స్ ఎవరు పెడతారు? రీటైలర్స్ పెడతారు. నచ్చలేదు కాబట్టి, బడ్జెట్ బాగాలేదు కాబట్టి రీటైలర్స్ సెల్ ఆర్డర్స్ పెడతారు. కానీ మార్కెట్ని ఈ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైకి తీసుకెళ్ళిపోతారు. బట్ వన్స్ మార్కెట్ పైకి స్టార్ట్ అయిన తర్వాత సో కాల్డ్ వాట్ ఎవర్ ద మ్యానిపులేటర్స్ ఈ వాట్ ఎవర్ ఈ ఛానల్స్ ద్వారా వాట్ ఎవర్ వాళ్ళు ప్రోపగెండా స్టార్ట్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ బడ్జెట్ అని మొదలు పెడతారు. బడ్జెట్ బాగుందని మొదలుపెట్టిన తర్వాత ఈ రీటైలర్స్ ఎవరైతే సెల్ చేసేసారో వాళ్ళు ఇనీషియల్ లాస్ తర్వాత మళ్ళీ కింద డిస్కౌంట్ ప్రైస్లో కొనడం మానేసి పైన కొనడం మొదలు పెడతారు టాప్లో. సో వన్స్ 53,500 54,500 దగ్గర కొనటం మొదలుపెట్టిన తర్వాత అక్కడి నుంచి ఈ వాట్ ఎవర్ మ్యానిపులేటర్స్ ఉన్నారో వాళ్ళు సెల్లింగ్ అనేది స్టార్టింగ్ అవుతుందన్నమాట. ఓకే, సో పంప్ అండ్ డంప్ గుర్తుపెట్టుకోండి. కానీ బయర్స్కి ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది? బయర్స్కి ఆపర్చునిటీ రేపు ఎల్లుండా మండే కనుక మార్కెట్ కరెక్ట్ అయితే దట్ ఈజ్ ఏ ఆపర్చునిటీ. లేదు అంటే వెయిట్ ఫర్ టిల్ 23rd క్లోజింగ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఐ రిపీట్ అగైన్, 23rd క్లోజింగ్ బట్టే బయర్స్కి ఆపర్చునిటీ అనమాట. ఇఫ్ నాట్ అసలు ఇప్పుడు టచ్ చేస్తే అంటే అన్నెసరీగా ఒక స్టాక్స్లో మీరు 10% పోగొట్టుకుంటారు ఫ్రెండ్స్, కొన్ని స్టాక్స్లో 15% అన్నెసరీగా అనమాట. అదే వెయిట్ చేస్తే ఒక 4 days తర్వాత ఆ 10% మీదే అవుతుంది. ఆలోచించండి. ఓకే, నేనైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొజిషన్స్లో యావరేజ్ అయితే చేయను, వెయిట్ చేసి 23rd చేస్తా. బట్ న్యూ పొజిషన్స్ అయితే ఇంట్రాడే పర్స్పెక్టివ్లో అవర్లీ టైం ఫ్రేమ్స్లో 15 minutes టైం ఫ్రేమ్లో తీసుకుని క్లోజ్ చేసుకుంటా. అండ్ దాని పర్టికులర్ రిస్క్ రివార్డ్ ఉంటుంది కాబట్టి. బట్ లాంగ్ పొజిషన్స్ మట్టికి ఇంపాసిబుల్ అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టాక్స్ ట్రెండ్, ఎంత భజన చేసినా టీవీ ఛానల్స్లో అవ్వచ్చు, వాటెవర్ ఛానల్స్లో అవ్వచ్చు, ఎవ్రీవేర్. అండ్ ఈవెన్ దో దేర్ ఆర్ ఆర్డర్స్, న్యూ ఆర్డర్స్ వచ్చినా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో మ్యానిపులేటర్స్ టాప్ లెవెల్లోనే బుక్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించి క్లోజ్ చేసేస్తాను.
సో దిస్ ఈజ్ ద పాయింట్ వేర్ రీటైలర్స్ విల్ బీ బ్లాక్డ్ ఆర్ ట్రాప్డ్. రిమెంబర్ దట్. మనం కొనాల్సిన ప్లేస్ ఏది యాక్చువల్గా అయితే, మనం కొనాల్సిన ప్లేస్ ఇక్కడ, అవునా, లేదా పోనీ ఇక్కడ. కానీ నేను ఇప్పుడు చెప్పేది ఏంటిది, లాంగ్ టర్మ్లోనే చెప్తున్నా. మనల్ని ఇక్కడ కొనిపిస్తారు ఎందుకు, ఈ క్యాండిల్ పడుతుంది కాబట్టి, ఇదిగోండి. కానీ మనం వెయిట్ చేసుంటే నేను చెప్పేది ఏంటి, పెద్దగా కరెక్షన్స్ రాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఉపయోగపడేది కదా. ఈ ఏరియాలో కొనుక్కోవచ్చుగా మనం. మళ్ళీ ఇది పట్టుకోవడానికి మనల్ని ఇక్కడ కొంటాము, మళ్ళీ ఆ వారమో 2 వారాలు లేకపోతే 2 నెలలు 2 మంత్స్ వెయిట్ చేస్తాం అన్నెసరీగా. 2 మంత్స్ తర్వాత మళ్ళీ మన ప్రైస్ రావడానికి ఇంత టైం పడుతుంది. గాట్ ఇట్? సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్. సో వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ గెట్ ద ఆపర్చునిటీ ఆఫ్టర్ బడ్జెట్ డైరెక్షన్ విల్ బీ వెరీ స్ట్రాంగ్ ఫ్రెండ్స్. ఓకే, ఇఫ్ ద బడ్జెట్ కనుక బాగుంటే ఇప్పుడున్న వాల్యుయేషన్స్ అన్నీ కూడా నిలబడతాయి. బడ్జెట్ కనుక అటు ఇటుగా ఉంటే, ఈవెన్ బడ్జెట్ అటు ఇటు ఉన్నా కూడా మార్కెట్ని పైకి తీసుకెళ్ళిపోతే మట్టుకి ఇట్స్ ఏ హై రిస్క్ టు బై. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఓకే, కొనడం చాలా రిస్క్ అనమాట. కానీ బడ్జెట్ కనుక బాగుంటుంది అని డిసైడ్ అయినా కూడా ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మండే కొట్టేస్తారు. మండే కొట్టినప్పుడు ఎక్కువ పర్సంటేజ్ కనుక 5, 10, 15% కనుక ఏమైనా కొన్ని స్టాక్స్ దొరికితే అప్పుడు కొనే ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే నెక్స్ట్ రోజు బడ్జెట్లో అవన్నీ కూడా అదే 5-10% పెరిగిపోతాయి. అర్థమవుతుంది కదా. సో అది బడ్జెట్ ముందు రోజు కనుక పెరిగితే బడ్జెట్ రోజు కొట్టేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. బడ్జెట్ ముందు రోజు కనుక పడితే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ. సింపుల్ రివర్స్ రేషియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.